మ్మ్. మనలో చాలామందికి ఒక మామూలు అలవాటుంటుంది కదా. హ్మ్. లైక్ రోజుకొక 8 గంటలు కరెక్ట్గానే పడుకుంటారు. అవును. టైంకి పడుకుంటారు. అదే. టైంకి పడుకుంటారు. హ్మ్. కరెక్ట్గా ఫుడ్ కూడా తింటారు. లైక్ డైట్ అంతా బాగానే ఉంటుంది. హ్మ్. ప్యాంట్ సైజ్ కూడా ఏమంతా మారదు. రైట్. చూడ్డానికి అంతా బాగానే ఉన్నట్టనిపిస్తుంది. ఎగ్జాక్ట్లీ. అంతా బాగానే ఉంటుంది. కానీ ఉదయం లేవగానే లోపల ఏదో తెలియని ఫెటీగ్ ఉంటుంది. హ్మ్. మనం ఆరోగ్యంగానే ఉన్నామని అనుకుంటాం, కానీ ఎందుకో ఎప్పుడూ ఒక నలత. హ్మ్. అవును. ఆ ఉదయం పూట వచ్చే అలసట మనలో చాలామంది ఫేస్ చేస్తారు. లైక్ ఒక తెలియని బరువు అనిపిస్తుంది కదా. హ్మ్. ఇదంతా ఎందుకు జరుగుతోంది అంటే, మనకు కనిపించకుండా మన లోపల అసలు ఏం నడుస్తోంది. అంటే ఇది ఎలా ఉంటుందంటే, మన ఇల్లు ఎంత శుభ్రంగా ఉన్నా సోఫా కింద ఏళ్ల తరబడి చేరిన దుమ్ముంటుంది గదా! అవును. పైకి మాత్రం నీట్గా ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. బయటికేమీ కనిపించదు. ఎవ్వరూ చూడరు గదా అని మనం కూడా పెద్దగా పట్టించుకోం. కానీ లోపల ఉండి అది మనకి ఇబ్బంది పెడుతూనే ఉంటుంది. అబ్బా, కరెక్ట్గా చెప్పారు. ఆ! దుమ్ములాంటిదే ఈ విసరల్ ఫ్యాట్. హ్మ్. ఇది మనం సాధారణంగా అనుకునే మామూలు కొవ్వు అస్సలు కాదు. ఒక్క నిమిషం. లైక్ మామూలు కొవ్వు కాదా అంటే? కాదు. మన చర్మం కింద ఉండే దానికి, దీనికి చాలా తేడా ఉంది. నిజానికి ఇదొక ప్రాణమున్న అవయవం లాంటిదే అని చెప్పొచ్చు. వెయిట్, ప్రాణమున్న అవయవమా? హ్మ్. అంటే కొవ్వు అంటే కొవ్వే కదా. అది లోపలుంటేంటే, బయట చర్మం కిందుంటేంటి? హ్మ్. మంచి ప్రశ్న. ఇక్కడే మనం ఒక విషయం అర్థం చేసుకోవాలి. మన చర్మం కింద ఉండే ఫ్యాట్ కేవలం ఒక స్టోర్ రూమ్ లాంటిది. ఓహో, అంటే ఊరికే ఎనర్జీ దాచుకోవడానికి అంటారా? అవును. మనకు ఎనర్జీ కావాల్సినప్పుడు వాడుకోవడానికి దాచుకున్నది. కానీ ఈ విసరల్ ఫ్యాట్ అలా కాదు. మరి ఇది ఎక్కడుంటుంది? ఇది మన లివర్ చుట్టూ, గుండె చుట్టూ, పేగుల మధ్యలో చాలా లోపల దాక్కుని ఉంటుంది. అబ్బా, లైక్ లోపల అవయవాలకి అతుక్కునుంటుందా? ఎగ్జాక్ట్లీ. అతుక్కునుండటమే కాదు, ఇది ఊరికే కూర్చోదు. ఇది రకరకాల హార్మోన్లను రిలీజ్ చేస్తూ మన బాడీ లోపల ఒక పెద్ద ఫ్యాక్టరీలా పనిచేస్తోంది. ఓ మై గాడ్, ఫ్యాక్టరీనా? అంటే ఇంకో విషయం ఏంటంటే, లైక్ ఆఫీస్లో మన బాస్ ఇచ్చే టార్గెట్స్ కంటే మన బాడీ దాచుకునే ఈ ఫ్యాట్ టార్గెట్స్ ఎక్కువైపోతున్నాయనిపిస్తుంది అప్పుడప్పుడు. అవును, నిజమే. మనం ఆఫీస్లో సన్నగా ఫిట్గా ఉన్నామని చాలా కాన్ఫిడెన్స్తో ఉంటాం కదా. హ్మ్. కానీ లోపల ఈ ఫ్యాట్ గుట్టుచప్పుడు కాకుండా పెరుగుతూ ఉంటుందా? 100% లోతుగా గమనిస్తే బయటికి సన్నగా ఉండి లోపల ఈ ఫ్యాట్ ఉండడం చాలా పెద్ద రిస్క్. అబ్బా, వింటుంటేనే ఒక డౌట్ వస్తుంది. హ్మ్. నేనొక పెద్ద ప్లేట్ నిండా వైట్ రైస్ తిని రోజంతా బాగా కష్టపడి పనిచేస్తే హ్మ్. నా బాడీ ఆ రైస్ని ఎనర్జీలాగా వాడుకోవాలి కదా. రైట్. వాడుకోవాలి. మరలా వాడుకోకుండా అదెందుకు ఇలా అవయవాల చుట్టూ ఫ్యాట్లాగా మారుతోంది? హ్మ్. ఇక్కడే అసలు మెకానిజం దాగింది. హ్మ్. మనం తినే రైస్లో గ్లూకోజ్ ఉంటుంది కదా, హ్మ్. దాన్ని మన కండరాలు ఎనర్జీ కోసం వాడుకుంటాయి. ఓకే, గ్లూకోజ్ని వాడుకుంటాయి. కానీ మనం తీసుకునే తీపి ఉంటుంది కదా, ముఖ్యంగా స్వీట్స్ మరియు ఉదయం తాగే ఛాయ్లో ఉండే ఫ్రుక్టోజ్ని కేవలం మన లివర్ మాత్రమే కరిగించగలదు. అంటే కండరాలు కరిగించలేవా? లేదు, కేవలం లివర్ మాత్రమే. హ్మ్. దీన్ని ఒక చిన్న ఉదాహరణతో చూద్దాం. హ్మ్. మన లివర్ని ఒక ఫ్యాక్టరీ వర్కర్ అనుకుందాం. ఓకే, డన్. వర్కర్ అనుకుందాం. మనం ఒకేసారి తీపి చాయ్, స్వీట్స్, జ్యూసులు తాగినప్పుడు ఆ వర్కర్ మీద ఒకేసారి 10 లారీల సరుకు వేసినట్టవుతుంది. బాబోయ్, 10 లారీలా? అవును. అప్పుడు ఆ వర్కర్ ఏం చేస్తాడు? ఆ సరుకుని ఎనర్జీలాగా మార్చే టైం లేక వాటన్నిటినీ బాక్సుల్లో ప్యాక్ చేసి పక్కనే ఉన్న ఖాళీ స్థలంలో పడేస్తాడు. అంటే ఖాళీ స్థలం అంటే మన పేగుల చుట్టూ ఉన్న ప్లేస్ కదా? ఎగ్జాక్ట్లీ. ఆ పేగుల చుట్టూ పడేస్తాడు. ఆ బాక్సిలే ఈ విసరల్ ఫ్యాట్. ఓహో, అంటే మనం తీపి తిన్న ప్రతిసారి మన లివర్ని ఓవర్లోడ్ చేస్తున్నామన్నమాట. లైక్ మన ఇళ్లల్లో పొద్దున్నే లేవగానే వేడివేడి స్వీట్ ఛాయ్ తాగడం, పండగలొస్తే మిఠాయిలు తినడం చాలా కామన్ కదా. అవును. ఇది మన కల్చర్లో కలిసిపోయింది. ఒక పెద్ద హ్యాబిట్లాగా మారిపోయింది. రైట్. మరి అప్పట్లో మన తాతయ్యల కాలంలో ఇలాంటి ప్రాబ్లం ఎందుకు లేదు? ఎందుకంటే మన పాత వంటలైన రాగి సంగటి, గోంగూర, సజ్జ రొట్టెలు లాంటి వాటిలో ఫైబర్ ఎక్కువగా ఉండేది. మెగ్నీషియం కూడా ఉండేది. అబ్బా, ఫైబర్ వల్ల హెల్ప్ అవుతుందా? అవును. అవి మన గట్ హెల్త్ని కాపాడేవి. అందుకే వాళ్ళకి ఈ విసరల్ ఫ్యాట్ ప్రాబ్లం అంతగా ఉండేది కాదు. సూపర్ అసలు. సరే, ఫుడ్ వల్ల ఫ్యాట్ పెరుగుతుంది అని అర్థమైంది. మరి ఆఫీస్ టెన్షన్కి దీనికేంటి లింక్? కార్టిసాల్ అనే హార్మోన్ రిలీజ్ అవుతుంది. ఓకే, కార్టిసాల్ అంటారు కదా. అదేనా? అవును, అదే. ఈ కార్టిసాల్ అనేది
పాతకాలంలో అడవిలో పులి ఎదురైనప్పుడు మనల్ని కాపాడటానికి రిలీజ్ అయ్యేది. పులి ఎదురైతే కంగారొస్తుంది కదా, రైట్. ఆ కానీ ఇప్పుడు మన బాస్ పంపే లేట్ నైట్ ఈమెయిల్ను కూడా మన బాడీ పులిలాగే ఫీల్ అవుతుంది. లైక్ బాస్ మెయిల్ కూడా పులి అయిపోయిందా? అబ్బా భలే చెప్పారు. అవును, ఆ కార్టిసాల్ పెరిగినప్పుడు ఒక ఎంజైమ్ యాక్టివేట్ అవుతుంది. అది మనం తిన్న దాంట్లో నుంచి వచ్చిన ఫ్యాట్ మొత్తాన్ని తీసుకెళ్లి మన లోపలి అవయవాల చుట్టూ దాచేస్తుంది. వెయిట్, దాచేస్తుందా? ఎందుకు? ఎందుకంటే ఇదొక రక్షణ కవచంలాగా బాడీ అనుకుంటుంది. టెన్షన్లో ఉన్నాం కదా, ఎనర్జీ దాచుకుందామని. కానీ ఇక్కడే ఒక పెద్ద ట్విస్ట్ ఉంది. ఆహా, ట్విస్ట్ ఏంటి? ఇందాక మీరు ఫ్యాక్టరీ అన్నారు కదా, ఏమైనా కొత్త ప్రాబ్లం స్టార్ట్ అవుతుందా? అవును, ఆ చేరిన విసరల్ ఫ్యాట్ దానంతటదే మళ్ళీ కొత్త కార్టిసాల్ని పుట్టిస్తుంది. వాట్? నిజంగానా? కొవ్వు మళ్ళీ కొత్త టెన్షన్ని ఇస్తుందా? ఎగ్జాక్ట్లీ. అంటే మీరు టెన్షన్ పడటం వల్ల కొవ్వు చేరితే ఆ కొవ్వే మళ్ళీ లోపల కొత్త టెన్షన్ని పెంచుతుంది. ఇదొక ఆగని వలయం, లైక్ ఒక లూప్ లాంటిది. బాబోయ్, ఇది వింటుంటే కొంచెం భయంగా ఉంది. అంటే దీనివల్ల మనకెప్పుడూ ఒక రకమైన ఫ్రస్ట్రేషన్ ఉంటుందన్నమాట. అవును, ఖచ్చితంగా. మనం సక్సెస్ కోసం, కెరియర్లో గ్రోత్ కోసం విపరీతంగా ఎఫర్ట్ పెడతాం. ఆఫీస్ వర్క్ ఇంటికి తెచ్చుకుని మరీ పగలు రాత్రి కష్టపడతాం కదా. ఆ ప్రాసెస్లో మనకు తెలియకుండానే ఈ వలయంలో చిక్కుకుపోతాం. అవును, ఆ చిక్కుకుపోవడం చివరికి బర్నౌట్కి దారితీస్తుంది. మనమెంత లీడర్షిప్ రోల్స్లో ఉన్నా ప్రొడక్టివిటీ మాత్రం పడిపోతుంది. అబ్బా, చాలా కనెక్ట్ అయ్యే పాయింట్ ఇది. అంటే ఆఫీస్ వర్క్ వల్ల స్ట్రెస్ వస్తే కార్టిజోల్ పెరుగుతుంది సరే, మరి రాత్రిపూట మనం మెలకుగా ఉంటే ఏమవుతుంది? అది కూడా చాలా పెద్ద ఇంపాక్ట్ చూపిస్తుంది. అంటే నిద్ర లేకపోవడం వల్ల కూడా మన బాడీ స్ట్రెస్ ఫీల్ అవుతుందా? మన ఇళ్లల్లో లేట్ నైట్ టీవీ చూడటం, ఫ్యామిలీతో రిలేషన్షిప్స్ పెంచుకోవడానికని కూర్చుని కబుర్లు చెప్తూ లేట్గా పడుకోవడం లాంటివి మనందరికీ అలవాటే కదా? అవును, చాలా అలవాటు. కానీ కొత్తగా తెలిసిన విషయమేంటంటే, మనం రోజుకి 5.5 గంటలు మాత్రమే పడుకుంటే మన బాడీలో ఉన్న బయోలాజికల్ క్లాక్ దెబ్బతింటుంది. బయోలాజికల్ క్లాక్ అంటే మన లోపల ఉండే టైం సెట్ కదా, రైట్. అది దెబ్బతిన్నప్పుడు ఆకలి పెంచే హార్మోన్లు అమాంతం పెరిగిపోతాయి, కడుపు నిండింది అని చెప్పే హార్మోన్లు పడిపోతాయి. ఓహో, అంటే మనం తినకూడనివి కూడా తినేస్తామంటారా? తినడమే కాదు, మనం రాత్రిపూట మెలకుగా ఉన్నప్పుడు మన బాడీ కన్ఫ్యూజ్ అయిపోయి మనం తినే క్యాలరీలను డైరెక్ట్గా విసరల్ ఫ్యాట్ లాగా దాచేస్తుంది. అబ్బా, డైరెక్ట్గా ఫ్యాట్లోకెళ్ళిపోతుందా? అవును, సునీత అనే ఒక నర్స్ స్టోరీ చూస్తే ఇది చాలా బాగా అర్థమవుతుంది. ఆ స్టోరీ ఏంటో కొంచెం డీటెయిల్గా చెప్తారా? ఎందుకంటే షిఫ్ట్ డ్యూటీలు చేసేవాళ్ళు మనలో చాలామంది ఉన్నారు కదా, వాళ్ళకి ఇది బాగా కనెక్ట్ అవుతుంది. తప్పకుండా. సునీతకి నైట్ షిఫ్ట్స్ వల్ల నిద్ర టైమింగ్స్ పూర్తిగా మారిపోయాయి. ఆమె పెద్దగా జంక్ ఫుడ్ ఏమీ తినకపోయినా మెల్లగా వేస్ట్ లైన్ పెరగడం మొదలైంది. ఫుడ్ తినకపోయినా పెరిగిందా? అవును, రకరకాల పద్ధతులు ట్రై చేసింది. కానీ ఎప్పుడైతే ఆమె ఆఫ్ ఉన్న రోజుల్లో స్లీప్కి పూర్తి ప్రాధాన్యత ఇచ్చిందో, ఎలాంటి కఠినమైన డైట్ లేకుండానే ఆమె వేస్ట్ లైన్ తగ్గింది. వావ్, కేవలం నిద్ర వల్లే తగ్గిపోయిందా? అవును, ఎందుకంటే నిద్ర అనేది కేవలం రెస్ట్ కాదు, అది మన బాడీకి ఒక స్వచ్ఛమైన హీలింగ్ ప్రాసెస్. రైట్, హీలింగ్ కదా. నిద్ర సరిగ్గా ఉన్నప్పుడే మన బయోలాజికల్ క్లాక్ రీసెట్ అయ్యి ఆ కొవ్వుని కరిగించడం స్టార్ట్ చేస్తుంది. నిజమే. మనలో చాలా మందికి ఈ నిద్ర అనేది ఒక తప్పులాగా లేదా టైం వేస్ట్ లాగా అనిపిస్తుంది కదా, పడుకుంటే ప్రొడక్టివిటీ తగ్గిపోతుంది అని ఫీల్ అవుతాం. అదే మన మైండ్ సెట్లో ఉన్న పెద్ద తప్పు. సరే, ఈ ఫ్యాట్ లోపల బాక్సుల్లాగా కూర్చుంది అనుకుందాం. దానివల్ల నిజంగా వచ్చే ఇబ్బందేంటి? బయటికెటు కనిపించదు కాబట్టి అది సైలెంట్గా అక్కడుంటే మనకి నష్టమేంటి అనిపిస్తుంది. అబ్బా, ఇక్కడే ఒక పెద్ద ప్రాబ్లం ఉంది. అది కేవలం అక్కడ కూర్చోదు, అదే అసలు ప్రాబ్లం. అంటే ఇంకేం చేస్తుందది? చూడ్డానికి బొజ్జులాగా అనిపించడమే కాదా? కాదు, ఈ విసరల్ ఫ్యాట్ మన బ్లడ్లోకి కొన్ని ప్రమాదకరమైన కెమికల్స్ని వదులుతుంది. కెమికల్స్ వదులుతుందా? అబ్బా. అవును, ఇవి మన లోపల ఇన్ఫ్లమేషన్ని పెంచుతాయి. ఈ ఇన్ఫ్లమేషన్ అంటే ఏంటసలు? లైక్ ఏదైనా వాపు లాంటిదా? మన బాడీ లోపల ఒక చిన్న మంట ఎప్పుడూ రగులుతూ ఉండటం లాంటిదని చెప్పొచ్చు. దీనివల్ల మన ఇమ్యూనిటీ బాగా తగ్గిపోతుంది. ఓహో, అంటే చిన్న చిన్న ఇన్ఫెక్షన్స్ త్వరగా వస్తాయన్నమాట. ఎగ్జాక్ట్లీ, త్వరగా వస్తాయి. గుండె మీద అలాగే మన మైండ్ మీద కూడా చాలా చెడు ఇంపాక్ట్ పడుతుంది.
కవిత అనే ఒక ఐటీ ఎంప్లాయీ స్టోరీ తీసుకుంటే ఆమెకసలు ఈ ప్రాబ్లం ఎలా ఉంటుందో క్లియర్గా తెలుస్తుంది. ఆ కవితకేమైంది? ఆమెక్కూడా ఇలాగే ఉదయం లేవగానే ఫెటీగుండేదా? ఎందుకంటే ఐటీ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి ప్రాబ్లం చాలా ఎక్కువ అని విన్నాను. లైక్ కూర్చొనే ఉంటారు కదా. అవును. ఆమెకి ఎప్పుడూ భయంకరమైన ఫెటీగ్ ఉండేది. పనులు చేయడానికి అసలు మోటివేషన్ ఉండేది కాదు. ఏ పని చేసినా తొందరగా అలసిపోయేది. అయ్యో పాపం. మరి ఏమైనా లావుగా ఉండేదా ఆమె? లేదు, బరువు పెద్దగా లేకపోయినా ఈ లోపల ఇన్ఫ్లమేషన్ వల్ల ఆమె మెంటల్ హెల్త్ కూడా దెబ్బతింది. ఆమెకసలు ఏం చేయాలో తెలిసేది కాదు. అబ్బా! సరే, మరి దీనికి సొల్యూషన్ ఏమైనా ట్రై చేసిందా? పెద్ద డైట్లు ఏమైనా చేసిందా? లేదు, ఆమె పెద్ద కఠినమైన డైట్ ఏమీ చేయలేదు. కేవలం తన నిద్ర టైమింగ్స్ని మార్చుకుంది. రాత్రి మామూలు కంటే అరగంట ముందు పడుకుంది. ఓకే, అరగంట ముందు అంతేనా? అంతే. బయట దొరికే స్వీట్ డ్రింక్స్ పూర్తిగా ఆపేసింది. సాయంత్రం ఆఫీస్ నుంచి రాగాలే ఒక 10 నిమిషాలు ప్రశాంతంగా కూర్చుని తన బ్రెత్ మీద ఫోకస్ పెట్టింది. జస్ట్ 10 నిమిషాలు బ్రెత్ మీద ఫోకసా? అవును, అంతే, 10 నిమిషాలే. 4 నెలల్లో ఆమె వేస్ తగ్గింది, ఎనర్జీ చాలా పెరిగింది. ఆమె మైండ్ సెట్లో కూడా చాలా పాజిటివ్ మార్పు వచ్చింది. వావ్! కవిత స్టోరీ వింటుంటే ఒక మంచి ఆశ కలుగుతోంది నిజంగా. ఎందుకంటే మనలో చాలామంది ఇలాగే రోజంతా అలసిపోయి ఏవీ చెయ్యాలనిపించని సిచ్యువేషన్లోనే ఉన్నారు. అవును, చాలా మంది అలాగే ఉన్నారు. అయితే ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం అడగాలి. హ్మ్. కడుపు తగ్గటానికి చాలామంది విపరీతంగా వ్యాయామాలు, ముఖ్యంగా కడుపు మీద భారం పడేలా క్రంచెస్ లాంటివి చేస్తుంటారు కదా. అవును, జిమ్లో గంటలు గంటలు చేస్తారు. అదే, జిమ్లో వందల కొద్దీ చేస్తారు. దానివల్ల ఈ లోపలి కొవ్వు కరుగుతుందా? అలాగే బరువు తక్కువ ఉన్నవాళ్లకి ఈ ప్రాబ్లం ఉండదు అనే మాట కూడా వినిపిస్తుంది. ఇందులో ఎంతవరకు నిజముంది? ఇవి చాలా పాపులర్ అయిన అపోహలు. మనం లోతుగా గమనిస్తే కడుపు తగ్గడానికి కేవలం క్రంచెస్ లాంటివి చేస్తే ఈ విసరల్ ఫ్యాట్ అస్సలు తగ్గదు. వాట్? తగ్గదా? మరి ఆ వ్యాయామం దేనికి? క్రంచెస్ చేస్తే మన కడుపుపైన ఉండే కండరాలు స్ట్రాంగ్ అవుతాయి. కానీ ఆ కండరాల కింద లోపలున్న ఈ ఫ్యాక్టరీ లాంటి కొవ్వుకి అసలు ఏమీ కాదు. అబ్బా! అంటే లోపల అది అలాగే ఉంటుందన్నమాట. ఎగ్జాక్ట్లీ. అలాగే బరువు తక్కువుండి సన్నగా కనిపించే వాళ్లకి కూడా ఇది ఉండొచ్చు. బయటికి సన్నగా ఉన్నా సరే వాళ్ల ప్యాంట్ సైజు పెరుగుతుంటే అది లోపల ఈ కొవ్వు చేరుతోందనడానికి ఒక పక్కా సిగ్నల్. ఓహో, అంటే మనం బరువు చూసుకుని మురిసిపోవాల్సిన అవసరం లేదు, మన ప్యాంట్ టైట్ అవుతుందా లేదా అనేది అసలైన సిగ్నల్ అన్నమాట. అవును, కరెక్ట్. సరే, అయితే దీనికి అసలైన సొల్యూషన్ ఏంటి? ఏమైనా సింపుల్ ట్రిక్స్ ఉన్నాయా? మనం ఈ ఉరుకుల పరుగుల జీవితంలో పెద్దగా కష్టపడకుండా సులువుగా ఈ సమస్య నుంచి బయటపడటానికి ఏమైనా మార్గాలున్నాయా? అంటే ఏమైనా ఒక మ్యాజిక్ లాంటి మెథడ్ కావాలంటారు కదా. అదే కదా, లైక్ మనం ఎప్పుడూ ఒక మ్యాజిక్ దొరుకుతుందా అని ఎందుకు చూస్తుంటాం. నిజానికి ఎలాంటి మ్యాజిక్లు అద్భుతాలు జరగాల్సిన అవసరం లేదు. ఎలాంటి కఠినమైన డైట్లు కూడా వద్దు. చిన్న చిన్న హ్యాబిట్స్తోనే హీలింగ్ సాధ్యమే. ఓకే, లైక్ ఏం చేయాలి? ముందుగా నెలకొకసారి మన వేస్ట్ కొల్చుకునే అవేర్నెస్ పెంచుకోవడం చాలా ఇంపార్టెంట్. ఇది ఒక మంచి అలవాటు. రైట్, కొలతలు చూసుకోవాలి. అలాగే 7 నుండి 8 గంటల నిద్రకి ఖచ్చితంగా ఫిక్స్ అవ్వాలి. రాత్రి పడుకునే ముందు ఫోన్ పక్కన పెట్టేసి మన బాడీలో మెలటోనిన్ సరిగా రిలీజ్ అయ్యేలా చూసుకోవాలి. ఈ ఫోన్ వల్లే ఆ మెలటోనిన్ దెబ్బతింటుందంటారు, నిజమే. ఇంకేం చేయాలి? మనం తీసుకునే షుగరీ డ్రింక్స్ పూర్తిగా తీసేయాలి. దీనివల్ల ఆ తీపి తినాలనే డోపమిన్ కోరికలు కూడా మెల్లగా కంట్రోల్ అవుతాయి. అబ్బా, ఈ పాయింట్ చాలా బాగుంది. తీపికి దూరంగా ఉంటే ఆ డోపమిన్ క్రేవింగ్స్ తగ్గుతాయి. మరి కవిత చేసినట్టు ఆ బ్రెత్ గురించి చెప్పారు కదా, అది ఎలా హెల్ప్ అవుతుంది? అవును, సాయంత్రం పూట ఒక 10 నిమిషాలు నిదానంగా బ్రెత్ తీసుకోవడం చాలా ముఖ్యం. ఆఫీస్ నుంచి రాగానే ఆ టెన్షన్ అంతా మన లోపల అలాగే ఉంటుంది కదా. అవును, రోజంతా పడిన టెన్షన్ అంతా మనిషిలోనే ఉంటుంది. ఈ 10 నిమిషాలు ప్రశాంతంగా గాలి పీల్చుకోవడం వల్ల మన మెంటల్ హెల్త్ మెరుగుపడుతుంది, ఆ స్ట్రెస్ తగ్గిపోతుంది. ఇది నిజంగా ఒక థెరపీలాగా పనిచేస్తుంది. వావ్! 10 నిమిషాల గాలి పీల్చుకోవడం ఒక థెరపీనా? అవును, దీనివల్ల మన రాత్రి నిద్ర కూడా చాలా ప్రశాంతంగా పడుతుంది. అంటే మనం ఆఫీస్లో పడిన ఫ్రస్ట్రేషన్తోనే ఇంటికి రాకుండా ఆ 10 నిమిషాలు ఒక ఫిల్టర్ లాగా వాడుకోవాలన్నమాట. సూపర్ ఐడియా ఇది. ఎగ్జాక్ట్లీ. మరి తినే టైమింగ్స్ విషయంలో ఏవైనా మార్పులు చేయాలా? లైక్ రాత్రిపూట మనవాళ్లు చాలా లేటుగా తింటారు కదా. ఖచ్చితంగా మార్చాలి. రవి అనే ఒక టీచర్ స్టోరీ చూస్తే ఆయన నైట్ లేట్ డిన్నర్ మానేసి సాయంత్రం 7 గంటలకే తినడం మొదలుపెట్టాడు. వావ్! 7 గంటలకేనా? చాలా ఎర్లీ కదా. అవును,
అలా తినడం వల్ల మంచి రిజల్ట్ వచ్చింది. రాత్రిపూట బిస్కెట్స్కి బదులు పల్లీలు తినడం అలవాటు చేసుకున్నాడు. ఎక్కువ కార్బ్స్ ఉండే మీల్ని ఉదయమే తినడం స్టార్ట్ చేశాడు. ఓహో, ఉదయం పెద్ద మీల్ తిన్నాడనమాట. అవును, దీనివల్ల ఆయనలో చాలా మంచి ఇంపాక్ట్ కనిపించింది. అలాగే మన డైట్లో ఓట్స్, చేపలు తీసుకోవాలి. చేపల్లో ఉండే ఒమేగా-3 ఈ ఇన్ఫ్లమేషన్ని తగ్గించడానికి చాలా బాగా పనిచేస్తుంది. అబ్బా, ఒమేగా-3 అంత బాగా పనిచేస్తుందా? అవును, ఆ పుల్లటి పెరుగు మన గట్ హెల్త్ని పెంచుతుంది. వీటన్నిటితో పాటు ఉదయం లేవగానే కొంచెం ఎండ తగలడం వల్ల మన బాడీలో సెరోటోనిన్ లెవెల్స్ పెరిగి రోజంతా ఒక మంచి బ్యాలెన్స్ ఉంటుంది. భలే చెప్పారు. అంటే ఇలాంటి చిన్న పనులు మన వెల్నెస్ని చాలా వరకు కాపాడతాయన్నమాట. మనం మన బిహేవియర్ని, మన చిన్న చిన్న పనులని మార్చుకుంటే చాలన్నమాట. లైక్ పెద్ద పెద్ద డైట్లు చేసి ఎక్సర్సైజులతో బర్నౌట్ అయిపోవాల్సిన అవసరం ఏమీ లేదు. అస్సల్లేదు. మన బాడీ ఇచ్చే సిగ్నల్స్ని అర్థం చేసుకుని దానికి తగ్గట్టు రెస్పాన్స్ ఇస్తే సరిపోతుంది కదా. మన ఇమోషన్స్ని, మన ఆకలిని ఒక సరైన పద్ధతిలో బ్యాలెన్స్ చేసుకోవడం చాలా ముఖ్యం అనిపిస్తోంది. మీరు చెప్పింది అక్షరాలా నిజం. నేనెప్పుడూ అనుకునేదాన్ని, హెల్త్ అనేది కేవలం మనం తినే ఫుడ్ మీదే ఆధారపడి ఉంటుందని. కానీ మన నిద్ర, మన శ్వాస, మన టెన్షన్ ఇవన్నీ కలిస్తేనే అసలైన ఆరోగ్యమని ఇప్పుడు క్లియర్గా అర్థమైంది. సరిగ్గా చెప్పారు. అసలు నిజమేంటంటే ఈ విసరల్ ఫ్యాట్ అనేది మనకు తెలియకుండా మన లోపల జరిగే ఒక రకమైన పెయిన్ లాంటిది. లోపలి పెయిన్. కానీ మన బాడీ దాన్ని మాటల్లో చెప్పలేదు. అందుకే ఆ ఫెటీగ్ లాగా, బరువు పెరగడంలాగా చూపిస్తోంది. దాన్ని కరిగించడానికి మనం చేయాల్సింది మన మీద మనం కోపగించుకోవడం కాదు. అవును, కోపగించుకుంటే మళ్ళీ టెన్షన్ వస్తుంది కదా. ఎగ్జాక్ట్లీ. మనకు ఒక ఖచ్చితమైన గోల్ ఉండాలి. కానీ ఆ గోల్ కోసం మన బాడీని ఎప్పుడూ ఇబ్బంది పెట్టకూడదు. మన సెల్ఫ్ కంట్రోల్ అనేది మనకి హ్యాపీనెస్ ఇచ్చేలా ఉండాలి. కానీ రేపేమవుతుందో అనే భయాన్ని పెంచేలా ఉండకూడదు. అబ్బా, చాలా డీప్గా చెప్పారిది. మన స్కిల్ అంతా మన శరీరాన్ని ఎంత ప్రేమగా చూసుకుంటామనే దానిమీదే ఉంటుంది. చాలా మంచి మాట చెప్పారు. మన శరీరాన్ని మనం ప్రేమగా చూసుకోవాలి. ఈ చిన్న చిన్న విషయాలు మన పర్సనాలిటీనే పూర్తిగా మార్చేస్తాయి కదా. మనం బయటకి ఎంత బాగున్నామో లోపల కూడా అంతే ఆరోగ్యంగా ఉండాలి. రైట్, బయట లోపల రెండూ బావుండాలి. మనం మన పని మీద, మన కెరియర్ మీద ఎంత ఫోకస్ పెడతామో మన శరీరం మీద కూడా అంతే శ్రద్ధ పెట్టాలి. అప్పుడే ఆ అసలైన హీలింగ్ అనేది జరుగుతుంది. సోఫా కింద ఉన్న దుమ్ము గురించి మనం ఇంక భయపడాల్సిన అవసరం లేదు. కరెక్ట్, భయపడొద్దు. దాన్ని శుభ్రం చెయ్యడానికి పెద్ద కష్టపడక్కర్లేదు. కేవలం సరైన సమయానికి నిద్రపోవడం, ఆ ఒక్క స్వీట్ మానేయడం, ఉదయం ఎండలో నిలబడటం లాంటి చిన్న అడుగులు చాలు. మన లోపలి ఆ కనిపించని భారం మెల్లగా ఎలా కరిగిపోతుందో మనమే చూస్తాం. అవును, హెల్త్ అనేది ఒక రోజులో చేరే గమ్యం కాదు. అది మనం రోజూ ఎంచుకునే దిశ. ఒక చిన్న అవేర్నెస్, ఒక చిన్న హ్యాబిట్, ఇవి నెమ్మదిగా మనం ఊహించలేనంత పెద్ద మార్పులు తెస్తాయి. ఇలాంటి ఆలోచనలు, ఇలాంటి ప్రశ్నలు ఇక్కడే ఆపేయాల్సిన అవసరం లేదు. వెల్నెస్ గీక్స్లో ఇంకా చాలా ఇలాంటి పాడ్కాస్ట్స్ మరియు వీడియోస్ ఉన్నాయి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఇతర ఎపిసోడ్స్ కూడా ఎక్స్ప్లోర్ చేయండి. అవన్నీ కూడా ఇదే ఫ్లోలోనే ఉంటాయి. ఈ పాడ్కాస్ట్ మీకు నిజంగా యూస్ఫుల్గా అనిపిస్తే మీ ఫ్రెండ్స్ మరియు ఫ్యామిలీలో ఒక్కరికైనా షేర్ చేయండి. మీ ఆ ఒక్క షేర్ వల్ల ఎవరో ఒకరి జీవితంలో మార్పు రావచ్చు. అలాగే వెల్నెస్ గీక్స్ మరింత మందికి చేరుకోవడానికి కూడా హెల్ప్ అవుతుంది. మీకు నిజంగా వాల్యూ అనిపిస్తే సూపర్ థ్యాంక్స్ ద్వారా సపోర్ట్ చేయండి. మీరిచ్చే ప్రతి చిన్న సహాయం ఈ ఛానల్ కొనసాగడానికి బలంగా నిలుస్తుంది. మీ ఆదరణకు హృదయపూర్వక ధన్యవాదాలు.